ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పుగా మారనుంది. ఏపీని బూచిగా చూపెట్టి ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కొత్త ప్రాజెక్టులు కట్టాలని చూస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగితే రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టులకు నీటి ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు. వెంటనే అప్రమత్తమై బనకచెర్లను ఆపాలని కోరుతున్నారు. ఏపీ చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా మారబోతోంది. ఇప్పటికే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి పోతిరెడ్డిపాడుతో లెక్కకు మించి నీటిని ఏపీ దోచుకెళ్తుంది. అది చాలదన్నట్లు ఇప్పుడు బనకచెర్ల పేరు చెప్పి ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కూడా కృష్ణానదిలో నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నాయి. 186 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును చూపించి కృష్ణా నీళ్లు తమకివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల నీటిని డెల్టాకు మళ్లిస్తుండటంతో ఆ మేరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు బచావత్ ట్రిబ్యునల్ 1978లో నీటి కేటాయింపులు చేసింది. నాగార్జున సాగర్ ఎగువన 80 టీఎంసీల్లో ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇచ్చింది. ఇప్పుడు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, గోదావరి, కావేరీ లింక్ ప్రాజెక్టుల నుంచి నీటి మళ్లింపులను చూపించి అదే నిష్పత్తిలో కృష్ణాలోని 186 టీఎంసీలను మళ్లించుకునేందుకు కేంద్ర సర్కారు ముందు కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ పెట్టాయి. తమకు 112 టీఎంసీలు ఇవ్వాలని కర్ణాటక తేల్చి చెప్తే తమకు 74 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర స్పష్టం చేసింది. కేంద్రం ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టుకు ఓకే చెబితే ఆ మేరకు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే నీళ్ల విషయంలో తీరని అన్యాయానికి గురైన తెలంగాణకు భవిష్యత్తులో మరింత నష్టం తప్పేలా లేదు. కర్ణాటకకు ఇప్పటికే పోలవరం డైవర్షన్తో 21 టీఎంసీలు లభిస్తుంది. గోదావరి, కావేరీ లింకుతో ఏపీ 100 టీఎంసీలు తరలిస్తుందన్న విషయాన్ని 2022 డిసెంబర్ 28న సిడబ్ల్యూసీ స్టడీ తేల్చిందని కేంద్రానికి స్పష్టం చేసింది. దీంతో ఆ జిల్లాల్లోనూ నిష్పత్తి ప్రకారం 26.25 టీఎంసీలు ఇవ్వాలని కర్ణాటక అంటుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా తరలించే 243 టీఎంసీల్లో అదే నిష్పత్తిలో 64.75 టీఎంసీలు ఇవ్వాలంటుంది. మొత్తంగా 112 టీఎంసీల జలాలు కృష్ణాలో ఎగువన వాడుకుంటామని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు కర్ణాటక అడుగులు వేస్తుంది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఫేజ్ 3లో భాగంగా ఆల్మట్టి ఎత్తును 519.69 మీటర్ల నుంచి 524.25 మీటర్ల ఎత్తుకు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చేసింది. ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచితే అదనంగా మరో 100 టీఎంసీల స్టోరేజ్ పెరగనుంది. మొత్తంగా 230 టీఎంసీల వరకు ఆల్మట్టిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం కర్ణాటకకు వస్తుంది. వర్షాలు, వరదల్లేని కాలంలో మన ప్రాజెక్టులకు తక్కువగా వచ్చి అవి నిండడం కష్టంగా మారతాయి. బనకచెర్లను బూచిగా చూపించి మహారాష్ట్ర కూడా కృష్ణాలో నీటిని తరలించే ప్రయత్నాలకు తెరలేపింది. ఇప్పటికే పోలవరం డైవర్షన్తో 14 టీఎంసీల వాటా మహారాష్ట్రకు దక్కాయి. ఇప్పుడు జీసీ లింక్లో ఏపీ తరలించుకునే 100 టీఎంసీల్లో 17.5 టీఎంసీలు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో తరలించే 243 టీఎంసీల్లో 42.42 టీఎంసీల జలాలు కావాలని పట్టుబడుతుంది. 3 డైవర్షన్లతో మహారాష్ట్ర 74 టీఎంసీల వాటా కోరుతోంది. అందుకు తగ్గట్టు ఎగువన తాము నిర్మించుకునే ప్రాజెక్టుల్లో వాడుకుంటామని స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇటు గోదావరిపైన వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించుకుని కరువు ప్రాంతమైన విదర్భకు నీటిని తరలించుకుంటామని తేల్చి చెబుతుంది. వైన్ గంగా, నల్ గంగా లింక్ ప్రాజెక్టుతో 96 టీఎంసీలను పశ్చిమ విదర్భకు మళ్లించాలని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది. బనకచెర్లను ఏపీ పూర్తి చేస్తే కృష్ణాలో మహారాష్ట్ర, కర్ణాటక డిమాండ్లకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు నీటిని కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కేటాయింపులు జరిగితే కృష్ణాలో తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు అడుగు నుంచి నీటిని తరలించేలా పోతిరెడ్డిపాడుతో ఏపీ పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంది. మొత్తం 14 వెంట్స్తో 1.5 క్యూసెక్కులు తరలించుకునేలా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీని పెంచుతుంది. హంద్రనీవా, మలయాళ వంటి లిఫ్ట్ స్కీమ్లతో కూడా నీటిని తరలిస్తుంది. అదే సమయంలో మనకు మాత్రం ఏపీకి ఉన్నంత నెట్వర్క్ లేదు. ఇప్పుడిప్పుడే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా వస్తుంది. అయితే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచినా, మహారాష్ట్ర తన కోటా నీళ్లు వాడుకున్నా పాలమూరు, రంగారెడ్డితో పాటు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి లిఫ్టులకు నష్టం తప్పదు. ఇటు దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గే ప్రమాదం ఉంది. వరదలు బాగా వచ్చి ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప మన ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఇంతవరకు వరద జలాల ఆధారంగా ఒక్క ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం విస్మయపరుస్తుంది. తన మిత్రపక్షానికి మేలు చేసే దిశగానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కదుపుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బనకచెర్లకు వ్యతిరేకంగా తెలంగాణ తీవ్ర స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేదంటే భవిష్యత్తులో పెను నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్.